బాలకృష్ణ గారి సినిమాలు చూస్తూ మొదలుపెట్టిన జీవితం మాది. మేము ఆ జనరేషన్ నుంచి వచ్చిన మనుషులు. బాలకృష్ణ గారు ఈ లెవెల్లో ఉన్నారంటే దానికి 2 కారణాలు. బాలకృష్ణ గారికి సినిమా పైన ఉన్న అడిక్షన్, 2 బాలకృష్ణ గారికి సినిమాలో ఉన్న ఆయన డిక్షన్. డిక్షన్ అంటే వాచకం. ఆయన డైలాగ్ చెప్పినట్టు నాకు తెలిసి ఎవరూ చెప్పలేరు. నేను ఒక యాక్టర్గా, ఒక ఆర్టిస్ట్గా నేను ఎంతో 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 ఇష్టపడే విషయం ఏంటంటే ఆయన డిక్షన్, ఆయన డైలాగ్ డెలివరీ. అంటే ఎవరైనా 1 పేజీ డైలాగ్ చెప్పగలరు, కానీ ఆయన 2 పేజీల డైలాగ్ చెప్పినా, 3 పేజీల డైలాగులు చెప్పినా, బిగినింగ్ నుంచి ఎంత ఇంటెన్సిటీ వరకు వెళ్తుందో లాస్ట్ వరకు అంతే ఇంటెన్సిటీ చెప్పి అది కన్విన్స్ చేస్తూ చెప్తున్నారు చూసావా, అది గ్రేట్నెస్. అది ఒక బాలకృష్ణ గారికే చాలా ఈజీగా కుదిరిన విషయం. ఆయన రీల్లో అయినా రియల్లో అయినా మనిషి ఎప్పుడు రియల్గానే ఉంటారు. ఆయనకి ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటారు, కోపం వస్తే కోపంగా ఉంటారు, జాలీగా ఉంటే చాలా జాలీగా ఉంటారు. ఎలాగే మనిషి అసలు మనసులో ఏం పెట్టుకోకుండా, ఏ కల్మషం లేకుండా, ఎవరిని పక్కన పట్టించుకోకుండా ఆయన ప్రపంచంలో ఆయన అంత ఆనందంగా ఉంటూ ఎలా ఉండగలుగుతున్నారు? ఓహో, ఇంత మంచి మనసున్న వ్యక్తి కాబట్టే ఈయనకి ఇంత ఫ్యాన్ బేస్ కానీ, ఇంత ఆశీర్వాదం కానీ వచ్చిందని ఆ రోజు నేను చాలాసేపు ఆలోచించాను. మనిషి ఎప్పటికప్పుడు చాలా రియల్గా ఉంటారు.